హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. యాక్చువల్గా ఈ ఉగాది పండుగ టైంలోని చాలా ఊర్లో గ్రామ దేవతలకు బాగా పూజలు అవుతాయి. అందులో ఒకటి ఏంటంటే నూకాలమ్మ గుడి. ప్రతి నూకాలమ్మ గుడి ఉన్న ప్రతి ఊర్లో కూడా కంపల్సరిగా ఈ 3 డేస్ మనకి పూజలు అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువగా ఈ టైంలో ఎక్కువ నూకాలను ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ మంచిగా జాతరలు జరుగుతాయి. వేరే వేరే ప్రదేశాల్లో వేరేగా జరుగుతాయి. కొన్ని ఏరియాలో అయితే నిప్పుల గుండంలో నడుస్తూ ఉంటారు అది కూడా కొన్ని ఏరియాలో జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏరియాలో అయితే నార్మల్గా ఒక జాతరలాగా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. అసలు ఈ టైంలోనే మనం నూకాలమ్మను చూడాలంటే ఈ టైంలోనే చూడాలి. చాలా అద్భుతంగా అమ్మ ఎంత కళగా కనిపిస్తుందంటే అంత కళగా కనిపిస్తుందండి. నిజంగా చూడడానికి 2 కన్నులు చాలవు. చాలా బాగుంటుందండి. ఇలాంటి జాతరలనేవి ఈ టైంలో చూస్తాము. నెక్స్ట్ ఈ టైంలో ఎక్కువగా చూస్తాము. మామూలుగా అయితే ఎప్పుడు టెంపుల్స్కి వెళ్తాం, దేవుడిని పూజించుకొని వస్తాం. కానీ ఈ అమావాస్య మనకి ఉగాది ముందు వచ్చే అమావాస్య, నెక్స్ట్ ఉగాది రోజు, నెక్స్ట్ డే ఈ 3 డేస్ కూడా చాలా బాగా పండగ జరుగుతుందండి. ఆ పండగను ప్రతి ఒక్కరు కూడా చాలా సరదా జరుపుకుంటారండి. ఎక్కువగా నిప్పుల గుండం నడిచేవి కొన్ని ఏరియాస్లో ఉంటాయి, కొన్ని ఏరియాస్లో అయితే ఉండవు. చూడ్డానికి అయితే 2 కన్నులు సరిపోవండి. అమ్మవారిని చాలా అందంగా ఉంటుంది. రీసెంట్గా అనకాపల్లిలో కూడా ఇంతవరకు పాత గుడి ఉండేది. ఇప్పుడు గుడిని బాగా డెవలప్ చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారండి. అది వెళ్దామని నేను అనుకుంటున్నా కానీ అవ్వలేదు. ఇది మాత్రం ఇలాగ మా ఊరు సైడ్ అయిన మాత్రం మీకు చూపిస్తాను. ఇంకా వెళ్ళలేదు. చూడండి ఎంత బాగా అవుతుంది. చాలా బాగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే ప్రతి ఒక్కరూ మనం వెళ్ళకపోయినా ఇది చూసి ఆ దేవతను దండం పెట్టుకుంటూ వెళ్ళినంత పుణ్యం వస్తుందండి. ఈ టైంలో చాలామంది మాలలు కూడా వేస్తూ ఉంటారండి. నూకాలమ్మ మాలలు వేస్తారు. మాలలు వేసి కూడా వాళ్ళు ఏంటంటే నిప్పుల గుండంలో వెళ్తారు. నేను ఎక్కడో సినిమాలో చూశాను కానీ ఇప్పుడు రియల్గా కూడా ఇప్పుడు జరుగుతున్నాయండి. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.